ఇది వార్తా చర్చ విత్ శ్రవంతి. నాట్ జస్ట్ న్యూస్, వి డిస్కస్ ఇట్. రాజకీయాలపై కాదు, పరిపాలనపై ప్రశ్నలు, చరిత్రలో కాదు, నిజాల్లోనూ లోతైన అన్వేషణ. మా చర్చలు మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఒక దేశ ప్రధాని ఒక ఫోన్ కాల్ వల్ల తాత్కాలికంగా అధికారాన్ని కోల్పోయారు. ఈ ఫోన్ కాల్లో ఆమె మాట్లాడిందేంటి? ఎవరు దాన్ని లీక్ చేశారు? ఆమె సస్పెన్షన్ వెనుక నిజంగా ఏముంది? ఈరోజు మనం తెలుసుకోబోయేది థాయిలాండ్ రాజకీయ గర్జన వెనుక అసలు నిజాల కథ. థాయిలాండ్ దేశ ప్రధానిగా పితోన్టన్ షినావ్రత్ అనే యువ మహిళా నాయకురాలు ఉన్నారు. తన తండ్రి తక్సిన్ షినావ్రత్ కూడా గతంలో ప్రధానిగానే ఉన్నారు. అంటే రాజకీయ వారసత్వం, యువత మద్దతు, ఆత్మవిశ్వాసం అన్నీ కలిసి ఆమెను అధికారం వరకు తీసుకొచ్చాయి. కానీ అధికారం ముడిపడి ఉండేది కేవలం ఓట్లతో కాదు, ప్రజాస్వామ్య నిబంధనలు, రాజ్యాంగ విలువలు, అంతర్గత నైతిక ప్రమాణాలతో కూడిన చెక్కు చెదరకుండా ఉండే వ్యవస్థతోనే. జూన్ 15, 2025న థాయిలాండ్ ప్రధాని పితోన్టన్ కెంబోడియా మాజీ ప్రధాని హన్సెన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఫోన్ కాల్లో ఆమె థాయిలాండ్ సైన్యంపై విమర్శలు, హన్సెన్ని అంకులని పిలవడం, వ్యక్తిగత స్నేహితుల్లా మాట్లాడిన శైలి, ఆమె దేశపు ప్రధాని మాట్లాడినట్లు కాకుండా ఒక ఆత్మీయ వ్యక్తిగా మాట్లాడినట్లు పబ్లిక్కు అనిపించాయి. థాయిలాండ్, కంబోడియా మధ్య ఉన్న వివాదాలు కేవలం భూమిపరంగా కాకుండా భౌగోళిక, మతపరమైన, వనరులపరమైన, రాజకీయ సంబంధిత విభేదాలుగా మారాయి. అందుకే ప్రధాని పదవిలో ఉన్న నేతలు విదేశీ నేతలతో సంబంధాల్లోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా భావించబడింది. ఆ ఆడియోను హన్సెనే రికార్డ్ చేశాడు. మొదటగా తన అనుచరుల్లో 80 మందికి వ్యక్తిగతంగా పంపించాడు. ఆ తర్వాత జూన్ 25న ఆ ఆడియోను తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో బహిరంగంగా పోస్ట్ చేశాడు. ఆ ఆడియోపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. సైన్యంపై విమర్శ, విదేశీయుడితో అనవసరంగా ఆత్మీయత, దేశ గౌరవంపై దెబ్బ. ఫిర్యాదు రాజ్యాంగ న్యాయస్థానానికి చేరింది. 7-2 ఓట్లతో తీర్పు. పితోన్టన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలి అని, 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసు. ఈ కేసుతో పాటుగా ఆమె ప్రభుత్వం కూడా బలహీనపడింది. ముఖ్య మిత్రపక్షమైనటువంటి బూమ్ జైతాయ్ మద్దతు ఉపసంహరించుకుంది. ఎన్నికలప్పుడు మద్దతిచ్చినటువంటి చిన్న చిన్న పార్టీలన్నీ ప్రస్తుతం గందరగోళంలో ఉన్నాయి. ఎందుకంటే సైన్యం మరియు కోర్టుల ఒత్తిడితో. జూన్లో ఆమెకు ప్రజా మద్దతు 9%కు పడిపోయింది. తాత్కాలిక ప్రధానిగా మరో వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. ప్రధాని పదవి అంటే ఒక గౌరవం మాత్రమే కాదు, ఒక బాధ్యత. ఒక ఫోన్ కాల్లో వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు ఒక మహిళా ప్రధానిని ఎంత పెద్ద రాజకీయ సంక్షోభంలోకి నెట్టేశాయో మనం చూశాం. ప్రజాస్వామ్యంలో మాటలు ఆయుధాల్లా మారుతాయి. అందుకే అధికారం అనేది గొంతుతో కాదు, నైతికతతో నడవాలి. ఇప్పటి చర్చ ఇక్కడ ముగిస్తాం, కానీ ఆలోచన మాత్రం అక్కడ మొదలవుతుంది. మళ్ళీ కలుద్దాం.